కన్న కొడుకుని కన్నతల్లి దాచేసి కనపడకుండా పోయాడని మనల్ని ఎంత నమ్మించిందా ఈ అఖిలాండేశ్వరి. తాతయ్య, ఇంకో ఆశ్చర్యపోయే నిజం చెప్పనా? ఈ ఆలపాటి వారు ఇన్ని రోజులు వినయ్ని దాచింది ఎక్కడో కాదు, మనముండే ఇంట్లోనే. ఆ ఇంటికి నేను ఇల్లరిక పల్లుడిగా వచ్చాక, వినయ్ కోసం నేను వెతకడం ఈవిడకి తెలిసాక, అక్కడి నుంచి అప్పటికప్పుడే సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేసింది. ఇప్పుడు ఈవిడ కర్మకాలి, ఈవిడ ప్లేస్ వల్లే ఆ సేఫ్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వినయ్ వచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అమ్మో, ఈ పకోడిగాడు మమ్మీని పూర్తిగా ఇరికించేశాడుగా. ఒరే యదవలు, నా అల్లుడు వెంకీకి మీరుండే చోటు తెలిసిపోయినదిరా. వెంటనే మీరు అమ్మవారి గుడికొచ్చేయండి. అఖిల, అఖిల, ఎందుకు ఇలా చేశావు? అడుగుతున్నది నిన్నే, ఎందుకు ఇలా చేశావు? మాట్లాడవేంటి? అవును నాయనా, నాయనా, నాయనా. నా కన్న పేగు, కన్న పేగు, నేను అల్లారు ముద్దుగా కని పెంచుకున్న కొడుకు అన్యాయంగా బలవకూడదని చేసిన ఈ శారద నా అన్నని చంపేసినది. ఈ శారద కొడుకు ఇందాక నా కళ్ళ ముందే నా కొడుకు రక్తం కళ్ళ చూసినాడు. ఇట్టాంటి హంతకురాలి కొడుకు, ఈ రౌడీ చెల్లెలైన ఈ విద్య నా కొడుక్కి భార్యగా రానిస్తే నా అన్నకు పట్టిన గతే నా కొడుక్కి పడతాదన్న భయంతోనే చేసిన తప్ప. చెప్పు. తప్పే అత్త, తప్పే.